ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం నవంబర్ 30వ తారీఖు ఆదివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 4:15 తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. 100% మీ యొక్క లైఫ్లో ఇదే జరుగుతుంది. మీ యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి కన్యారాశి వ్యక్తులు ఏం చెయ్యాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించిందే కనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఇక అందంగా కనిపించే కుతూహలం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది, అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వివరిస్తారు. కార్యదీక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. ఇక విద్యపై కూడా చాలా ఆసక్తి అధికంగా ఉంటుంది. అపజయాలను చూసి కృంగిపోకుండా మనస్తత్వం వీరికి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ విజయాలతో ముందుకు దూసుకెళ్తూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వివరించే స్వభావం ఈ యొక్క కన్యారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక 2025 సంవత్సరం నవంబర్ 30వ తారీఖు ఆదివారం యొక్క దినఫలాలు 4:15 తర్వాత ఊహించని ఒక సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది. చాలా కాలం నుండి ఒక వ్యక్తిని కలుసుకోవాలని అనుకుంటున్నారు, కానీ ఆ వ్యక్తిని కలుసుకోవడంలో ఎన్నో రకాల ఆటంకులు మీకు ఎదురవుతూ ఉన్నాయి. ఎప్పటి నుండి ఒకప్పటి స్నేహితులు కావచ్చు, ఒకప్పటి బాల్యమిత్రులు కావచ్చు, లేదా మీ యొక్క నెంబర్తో కావచ్చు, తోటి ఉద్యోగస్తులు కావచ్చు, వారితో చాలా కాలం క్రితం మీరు క్లోజ్గా ఉండేవాళ్ళు. కొన్ని పరిస్థితుల కారణంగా మీరు మీ యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ తెలియకుండా వారు దూరమైపోయారు. వారిని కలుసుకోవడానికి కూడా మీరు చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇక జీవితంలో వారిని కలుసుకోలేమన్న ఒక నిర్ణయానికి వచ్చేసి వారిని వదిలేశారు కూడా. అటువంటి వ్యక్తిని కలుసుకునే అవకాశం ఈరోజు అనుకోకుండా మీరు తారాసపడడం అనేది మీ యొక్క అడ్రస్కి కానీ ఫోన్ నెంబర్కి కానీ వేరే వ్యక్తుల ద్వారా కానీ మీకు దొరకడం కానీ లేదా ఫోన్ రిసీవ్ చేసుకోవడం కానీ ఏదో ఒక రకంగా అయితే కలుసుకునే అవకాశం అయితే ఈరోజు రాబోతుంది. ఇది మీకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. మీరు ఊహించని విధంగా జీవితంలో మీరు ఊహించని విధంగా ఎదురయ్యబోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కన్యారాశి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే గనక ఇక ఈరోజు కాస్త ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు అప్పుల ఉబిలో ఉన్నవారు అప్పులో తీర్చడానికి ఈ విధంగా అప్పులను తీర్చుకుంటూ ఒక ఆందోళన పడుతున్నారు. ఒక మార్గం అయితే కనిపిస్తుంది. అనుకోకుండా ఒక మార్గంలోకి దూసుకొని వెళ్తారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా రోజులుగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారు. లోన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరి దగ్గరైనా డబ్బులు అడిగి వారి నుండి డబ్బులు వస్తాయా రావా అని ఎదురు చూస్తున్నారు. డబ్బులు సమకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి మీ యొక్క స్థలాలు కానీ భూములు కానీ మీరు విడిపించుకునే అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది. ఈ విధంగా ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి
శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చెయ్యండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే గనుక ఒక దేశీయ గోమాతని దానం చేయండి. అవును, దానం చేయడం ద్వారా కూడా అద్భుతమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. తద్వారా శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.